మిమ్మల్ని ఎరిగి మీలాగా బ్రతకడం నేర్పించండి. వాక్యాన్ని బట్టి మాలో రూపాంతరం దయచేయండి. వాక్యం వింటున్నప్పుడే మమ్మలను మేము మార్చుకోవడం, మా వైఖరిని మార్చుకోవడం మాకు నేర్పించండి. మహిమయు ఘనతయు ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం చెప్పబోవడం లేదు, కానీ మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుని సన్నిధి అంటే మోటివేషనల్ క్లాస్ కాదు. దేవుని సన్నిధి అంటే డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో టిప్స్ చెప్పేది కాదు. దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే పరిశీలన, స్వయం పరిశీలన లేక ఆత్మ పరిశీలన. ఎవరో మన స్థితిని గురించి మాట్లాడినప్పుడు మనకు రోషం వస్తుంది, కోపం వస్తుంది. దేవుని ముఖకాంతిలో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన మందిరావరణంలో మనం ఉన్నప్పుడు, నేరుగా దేవుని వాక్యం నీ హృదయాన్ని నా హృదయాన్ని స్పర్శించినప్పుడు, అద్దం ముందు నిలబడినప్పుడు నేను ఏ రంగులో ఉన్నానో, నా ముఖం ఎలాగుందో అద్దం చూపించినట్లే దేవుని వాక్యం అనే దర్పణం ముందు మనం నిలబడినప్పుడు, దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మన లోపాలు, మన తీరుతెన్నులు, మన వంకర జీవితాలు, స్పష్టత లేని మన ఆలోచనలు సూటిగా దేవుడు చూపిస్తాడు. దేవుని సన్నిధికి అర్థం అది. నిరంతరం దేవుని సన్నిధిలో ఎందుకు గడపాలంటే, నిత్యము కొలిమిలో ఉన్నటువంటి సువర్ణము శుద్ధంగా మలినం లేకుండా, విడిగా ఉంటే మలినం తాగుతుంది, కానీ అగ్నిలో కాలుతా ఉన్నప్పుడు ఏ మస్టు, ఏ మలినం, ఏ పురుగు ఆశించదు. బయట పెట్టి కొన్నాళ్ళు వాడకుండా ఉంటే బంగారానికి ఒక రకమైన కలర్ వస్తుంది, కొన్ని చోట్ల పాచి రంగు అనిపిస్తుంది. అదే బంగారానికి దాన్ని ఏమంటారు, తుప్పు, ఇనుముకి తుప్పు పట్టినట్టే బంగారానికి కూడా ఒక రకమైనటువంటి వన్నె మారిపోద్ది. రంగు మారిన బంగారాన్ని గనక జాగ్రత్తగా మనం మైక్రోస్కోప్లో చూస్తే ఎంత పురుగు ఉంటుందో దానికి. అది ఫంగస్ అని చెప్పండి, ఇంకేమైనా చెప్పండి. ఏ విధమైన పురుగు బంగారాన్ని ఆశించకుండా, వన్నె మారకుండా, మలినం అంటకుండా ఉండాలంటే నిత్యము కొలిమిలో ఉండాలి. దేవుని వాక్యం సూటిగా నీతో నాతో మాట్లాడుతుంది. బంగారం కంటే, అమూల్యమైన బంగారం కంటే, దేవుని దృష్టిలో శుద్ధ సువర్ణంగా మనం ఉండాలంటే మలినము లేని బంగారం వల్లే, ఏ విధమైన పురుగు అంటని బంగారం వల్లే, వన్నెమారని బంగారం వల్లే, మేలిమి తత్వం మారని బంగారం వల్లే నిరంతరం నీవు నేను
దేవుడు మనకిచ్చిన గుణలక్షణాన్ని కలిగి జీవించాలంటే ఆయన కొలిమిలో ఉండాల్సిందే. కొలిమిలో ఉన్నప్పుడు దేవుడు ఏ తత్వం మనం కలిగి జీవించాలని కోరుతున్నాడో ఆ తత్వాన్ని కలిగి జీవిస్తాం. దేవుని సన్నిధి అంటే దేవుని ముఖకాంతి, దేవుని సన్నిధి అంటే కొలిమి, దేవుని సన్నిధి అంటే పుటం, దేవుని సన్నిధి అంటే అగ్ని, దేవుని సన్నిధి అంటే పరిశుద్ధత, దేవుని సన్నిధి అంటే పాపానికి తావు లేదు. స్వర్ణకారుడు బంగారాన్ని కొలిమిలో వేసి ఎలాగ శుద్ధి చేస్తాడు, పరమ స్వర్ణకారుడైనటువంటి దేవుడు కూడా తన పిల్లల్ని శుద్ధ బంగారంగా మార్చుకోవడానికి కొలిమిలో ఉంచడానికి ఇష్టపడతాడు. మనకు ఆ సంగతి అర్థం కాక, కొలిమిని తట్టుకోలేక, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇంటికి ఇన్ని కష్టాలు వస్తాయని కొంతమంది, నిజంగా దేవుడు ఉంటే నా పరిస్థితి ఇలాగెందుకు మారుతుందని కొంతమంది, దేవుడు ఉన్నాడు కానీ నా పట్లే పక్షపాతం చూపిస్తున్నాడని కొంతమంది, దేవుని సన్నిధికి వెళ్ళి నేనేం బాగుపడుతున్నాను, వెళ్ళనోళ్ళ జీవితాలే బాగున్నాయని కొంతమంది భిన్న విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవం తెలిస్తే, సత్యం తెలిస్తే నిష్ఠూరపడవు. తండ్రి బెత్తం ఆడిస్తున్నాడంటే పిల్లలు చచ్చిపోవాలని కాదు, వాడు సరి అయిన మార్గంలో బ్రతకాలని. అమ్మ మాట్లాడకుండా బిడ్డకు అన్నం పెట్టకుండా కడుపు మాడుస్తుంది అంటే అర్థం ఏంటంటే వాడి ఆలోచనలో మార్పు రావాలని, వాడి క్రియలో మార్పు రావాలని, వాడు పోగొట్టుకున్నది ఏందో తెలియాలని. అది ఎప్పుడు తెలిసిద్దంటే టైం అంతా దాటిపోయి చివరికి ప్రమాద పంచులోకి వెళ్ళినప్పుడు, మా అమ్మ చెప్పిన మాట వింటే, మా నాన్న చెప్పిన మాట వింటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా అని చెప్పి చాలా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు. దేవుని పిల్లలు కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది, ఆయన కొలిమి మన చుట్టూ వ్యాపిస్తుంది. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఒక వ్యక్తి, క్రీస్తుని ఎరిగిన వ్యక్తి నిరంతరం పరిశుద్ధుడై దేవుని పోలి బ్రతకాలి అంటే ఎప్పుడూ కొలిమిలో ఉండాల్సిందే. కొలిమి దాటి ప్రక్కకొస్తే బంగారం తత్వాన్ని కోల్పోయినట్టే. మెరుగు పెట్టడానికి తీసుకెళ్తారు మీరు బంగారాన్ని, పాత బంగారాన్ని తీసుకెళ్ళి మెరుగు పెట్టమంటారు. మెరుగు పెట్టమంటే వాడు చేసే పని అదే, కెమికల్స్లో కడుగుతాడు. అప్పటికి కూడా మస్టు బాగపోతే అగ్నిలో పుటం వేస్తాడు. కొన్నిసార్లు బంగారం ఇచ్చి దీన్ని చెడగొట్టి ఇంకొక వస్తువు చేయమని చెప్తారు. అంటే పాత వస్తువు పాడై, పాత వస్తువు పోయి, పాత రూపం పోయి కొత్త రూపం దానికి రావాలంటే స్వర్ణకారుడు మొదలు చేసే పని ఏంటంటే అగ్నిలో దాన్ని నీరైపోయేదాకా కాలుస్తాడు. నీరైపోయేదాకా కాల్చి దాన్ని ఏ వస్తువుగా చేయాలనుకుంటాడో దాని మూస కడతాడు. ఆ మూసలో కరిగిన బంగారపు నీటిని పోసినప్పుడు తిరిగి క్రొత్త వస్తువు యొక్క స్వరూపాన్ని సంతరించుకుంటుంది. ఎంత సింపుల్, ఎంత సామాన్యమైన సంగతో ఇది మన బ్రతుకుల్లో అంత గంభీరమైన సంగతి. అది ఒక మామూలు బంగారాన్నే క్రొత్త రూపం రావడానికి అది కరిగి నీరయ్యేదాకా అగ్నిలో కాలిస్తే, దేవుని దృష్టిలో నీవు నేను బంగారంగా ఉండాలని దేవుడు కాంక్షించినప్పుడు కాల్చబడి పాత రూపం పోయేదాకా, నీరుగా మారేదాకా కొలిమిలో ఉంచబడకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? కొలిమి లేనప్పుడు క్రొత్త రూపం రాదు, కొలిమి లేనప్పుడు వన్నె పెరగదు, కొలిమి లేనప్పుడు దాని మీద ఉన్న మస్టు పోదు, కొలిమి లేనప్పుడు మలినభరితంగా ఉంటుంది. అది బంగారమే కానీ మలినయుక్తమైన బంగారం.
దేవుని దృష్టిలో ఆయన పిల్లలు బంగారమే కానీ మలినం లేని బంగారంగా ఉండడం కోసం ఆయన నిరంతరం పుటం వేస్తాడు. సంగతి అర్థం కాకపోతే దూషిస్తాం, సంగతి అర్థం కాకపోతే దేవునికి దూరం అవుతాం, సంగతి అర్థం కాకపోతే నిష్ఠూరపడతాం, సంగతి అర్థం కాకపోతే మనలను మనమే నిందించుకుంటాం. అత్యున్నతమైనటువంటి భావ వ్యక్తీకరణ చాలా మంచి పాట. పరిశుద్ధాత్ముడే సిద్ధపరచుచుండగా ఇక కొద్ది కాలమే ఉందును ధరలో. ధర అంటే భూమి, ఈ లోకం. ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఇక కొద్ది కాలమే ఉందును ధరలో. మనం ఏమనుకుంటామంటే చావుకు దగ్గరయ్యాడు కాబోలు, అందుకే నేను ఎక్కువ కాలం ఇక ఉండలేను అని రాశాడు అనుకుంటారు మీరు. మనిషి ఈ ధరను విడవడానికి ఎంతో కాలం లేదు, కొద్ది కాలం. ఈ మాటలు పట్టుకోవాలి. క్రీస్తు నెరిగిన వ్యక్తి సత్యాన్ని పట్టుకోవాలి. ఈ లోకాన్ని విడవడానికి ఇంకెంతో కాలం లేదు. మనం అనుకుంటామేమో చాలా ఆయుష్ నాకుంది, నాకు చిన్న వయసు, నేను యవనస్తురాలిని, నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి, నాకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు టైం ఉంది అనుకుంటావేమో. బైబిల్ చెప్తుంది మన ఆయుష్కాలం రెప్పపాటు. దైవజనుడి ద్వారా స్పష్టంగా దేవుడు రాయించాడు, ఇక కొద్ది కాలమే ఉందును ధరలో. ఇక్కడున్న నీకు నాకు ఎంతమందికి ఈ విషయం తెలుసు? తెలిసినా మనం ఎంతమంది ఇది వాస్తవమని నమ్ముతున్నాం? అసలు మనం ప్రభువుని నమ్మి ప్రభువుని వెంబడించేదే ఎక్కువ కాలం బ్రతకడానికి. వాల్యూమ్ కదిలించమాక. ఎక్కువ కాలం బ్రతకడానికే ప్రభువుని వెంబడిస్తాం. బైబిల్ ఏమని చెప్తుందంటే, ప్రభువుని ఎరక్క ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉండొచ్చు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ లోకం మనకు ఉనికి పట్టు కాదు, ఈ లోకం మనకు ఆవాసం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకి స్థిర నివాసం కాదు. కొద్ది కాలం. ఎంతకాలం అంటే లిప్తపాటు, క్షణికం, క్షణభంగురం, రెప్పపాటు, కన్ను మూసి తెరిచేలోపు. సత్యాన్ని గ్రహించాలి. కొద్ది కాలమే ఉంటాం అంటే ఏమైద్ది? కొద్ది కాలం అంటే తర్వాత ఏమైద్ది చెప్పండి? ఈ లోకంలో కొద్ది కాలమే. మనిషి క్రైస్తవుడయ్యాక, క్రైస్తవుడు సత్యాన్ని గ్రహించినప్పుడు, ఎంతో కాలం నేను ఈ ధరలో ఉండను అనే వాస్తవాన్ని గ్రహించినప్పుడు, మరి ధరలో ఉండకపోతే నెక్స్ట్ పొజిషన్ ఏంటి అంటే, కొంతమంది ఏమో ప్రిన్స్ కూర్చో, ఒట్టే బగిలిది కూర్చో, ఎక్కడికి? ఏ చెప్పు, చెప్పొచ్చు ఆ మాట, ప్రేయర్లో కూడా పెట్టిస్తారు. ఇప్పుడే చెప్పుకుంటున్నాం, ప్రిన్స్ వాళ్ళ తాత కుప్పురావురు పిలుపు అందుకున్నారంట. నేనేం పాడదాం అనుకుంటాడు వెళ్తున్నాడని చెప్పి నాకు కోపం వస్తుంది. మొన్న ఒక తాత పిలుపు అందుకున్నాడు, ఇప్పుడు అమ్మ వాళ్ళ నాన్న. చూడండి, దేవుని వాక్యం ఎంత సూటిగా మనతో మాట్లాడుతుందంటే, మరణం అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. యాక్సలరేషన్ ఆఫ్ డెత్
చాలా స్పీడ్గా ఉంది. మనం భూమి మీద శాశ్వతం అనుకోవడానికి అవకాశం ఎంత మాత్రం లేదు. పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తాడంట. అంటే తొందరగా వెళ్ళిపోవడానికి, కొద్ది కాలంలోనే చాప చుట్టడానికి పరిశుద్ధాత్ముడే సిద్ధపరుచుండగా. అంటే మనిషి ఈ లోకాన్ని విడవడానికి రెండు పద్ధతులు. ఒకటి, ప్రభువు రాకడ అతి త్వరలో ఉంది, ఆయన రాగానే వస్తూ ఉండగానే ఈ భౌతిక దేహం మార్పు నొంది రెప్పపాటులో ఆయన ఎదుర్కోవాలి. అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అదొక పద్ధతి. ఒకవేళ ప్రభువు రావడం ఆలస్యమైనా ఈ బలహీనమైనటువంటి శరీరం తొందరలోనే ఇక్కడ ఉండిపోద్ది, పంజరం ఉండిపోద్ది, చిలక ఎగిరిపోద్ది. అంటే శరీరం భూమి మీద ఉండిపోద్ది, మన్ను మంటికి అప్పగించబడిద్ది, ఆత్మ దేవుని దగ్గరికి. మరణం ద్వారా ప్రభువుని మనం సంధించాలి, రాకడలో ప్రభువుని సంధించాలి. రాకడ ఆలస్యం అయితేనేమో ఖచ్చితంగా మార్పు నొంది మరణంలో నుంచి ప్రభువుని ఎదుర్కోవాలి. ఒకవేళ మన మరణం కంటే ముందే ఆయన రాకడ జరిగితేనేమో దేహాన్ని విడిచి, ఇలాగైనా విడవాలి దేహాన్ని, అలాగైనా విడవాలి దేహాన్ని. దేహాన్ని విడిచి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో ప్రభువుని ఎదుర్కోవాలి. రాకడలో ప్రభువుతో మమేకం కావాలన్నా, పిలుపునందుకుని దేహాన్ని విడిచి ప్రభువుతో మమేకం కావాలన్నా ఈ కార్యక్రమాన్ని సిద్ధపరిచేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఇక కొద్ది కాలమే ఉందును ధరలో, పరిశుద్ధాత్ముడే సిద్ధపరచుచుండగా. అందరు నేర్చుకోవచ్చు ఈ పాట. ఇక కొద్ది కాలమే ఉందును ధరలో, పరిశుద్ధాత్ముడే సిద్ధపరచుచుండగా. ఇక కొద్ది కాలమే ఉందును ధరలో, పరిశుద్ధాత్ముడే సిద్ధపరచుచుండగా. నిష్కళంకమైన కన్యకనై నిన్నెదుర్కొందును నా ప్రియుడా, నీవు వచ్చునప్పుడు రెప్పపాటులోనే మారిపోదు నేను, ప్రియుడా నీవలే బూరమ్రోగునప్పుడు. రెప్పపాటులోనే మారిపోదు నేను, ప్రియుడా నీవలే బూరమోగునప్పుడు. స్తోత్రం. మారిపోతాం. ఎలా మారిపోతామంటే ప్రియుని వల్లే. ఎంత టైంలో మారిపోతామంటే రెప్పపాటులో, కను రెప్పపాటులో. ఎప్పుడు మారుతామంటే బోరం రోగినప్పుడు. మారిపోయి బోరం రోగినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి ఎవరు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచే అనుభవాలు రెండు. ఆయన రాకడలో మార్పు నుండి ఆయన ఎదుర్కోవడానికి ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడని దైవజనుని యొక్క గీతం. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మన భక్తిని కాపాడుకుంటూ, మలినం లేని వన్నెగలిగిన ఆత్మీయతలో మన జీవితాన్ని కొనసాగిస్తూ, మైలా మస్టు లేని స్వచ్ఛ బంగారంగా మన బ్రతుకుని లీడ్ చేసుకుంటూ దేవుని పిలుపుని అందుకోవడానికి సిద్ధపడి బ్రతకాలి. దేవునితో మమేకం కావడమే మన జీవితానికి అర్థం, పరమార్థం. దేవునితో మమేకం కావడానికి రెండు మార్గాలు. ఒకటి మరణం, రెండు రాకడ. మరణం ముందొచ్చిద్దో రాకడ ముందొచ్చిద్దో చెప్పలేం. ఒకవేళ బైబిల్ని అనుసరించి వాక్యాన్ని ఆధారితంగా చేసుకొని ఆలోచిస్తే ప్రభు రాకడ రావడానికి ఒకవేళ టైం ఉండొచ్చు, కానీ మన పోకడికి టైము లేదు. రెంటికి సిద్ధపడాల. ప్రభు రాకడొచ్చినా ఆయన ఎదుర్కోవాలి, ఆయన పిలిచినా ఆయన్ని
ఎదుర్కోవాలి. ఆయన ఇప్పుడు పిలిస్తే వెళ్ళిపోవాలి, ఆయన వస్తే కూడా వెళ్ళిపోవాలి. పిలిస్తే వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నప్పుడు మన బ్రతుకుల్ని సరి చేసుకొని సిద్ధపడి బ్రతకాలి. ఒకవేళ ఆయన ముందే వస్తే, ఆయన వచ్చినప్పుడు బ్రతికే ఉన్నాం అనుకోండి, ఈ మలినమైన మస్టు దేహాన్ని విడిచి, బలహీన శరీరాన్ని విడిచి ఆత్మదేహిగా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే మనల్ని సిద్ధపరిచే అవకాశం పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాలి. ఒక్కసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. నిన్ను నన్ను సిద్ధపరిచే అవకాశం పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు ఎవరిని సిద్ధపరుస్తాడు? ఎలా సిద్ధపరుస్తాడంటే వాక్యము ద్వారా మన హృదయాలను, మన బ్రతుకుల్ని, మన స్థితిని సరిచేస్తూ దినదినము మనలో ఉన్న మలినాన్ని, మనలో ఉన్న ఫంగస్ని, మనలో ఉన్న పురుగుని, మనలో ఉన్న దోషాన్ని, మనలో ఉన్న పాపాన్ని అగ్నిలో కాల్చి 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 పవిత్రత నొందేదాకా, 100కి 101 పాళ్ళు పవిత్రత నొందేదాకా తన ముఖకాంతిలో, వాక్యమనే తన అగ్నిలో మనలను దహిస్తూ 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 పూర్ణ సిద్ధిలోనికి నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాలం ఒక అద్భుతమైనటువంటి గీతం హృదయాన్ని తాకింది. దైవజనులు మనోహర్ గారు రాసిన పాట అది. దేవుడు నీతో నాతో మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవుని సన్నిధి హప్పులు పోగొట్టుకోవడానికి కాదు, దేవుని సన్నిధి కష్టాలు తీసేయని అడగడానికి కాదు, తీస్తాడు. ఆయన త్రోసివేసే దేవుడు. అగ్నిలో ఉంటే బంగారానికి క్షేమమా, అగ్ని దాటి బయట ఉంటే క్షేమమా? మీరు చెప్పండి, వాక్యం ఎరిగిన మీరు చెప్పండి. బయట ఉంటే బంగారమే కాదంటలా, కొంతకాలానికి అదేమైద్ది, రంగు పోద్ది. ఆ బంగారం రంగు పోతే కూడా స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెరుగు పెట్టించుకుంటాం. ఎందుకంటే రంగుపోయిన బంగారాన్ని పెట్టుకుని వెళితే జనం తేలిగ్గా చూస్తారు. ఆయన రంగును పోగొట్టుకున్న మనల్ని చూస్తే ఆయనకు అవమానం కాదా? రంగును కోల్పోయిన బంగారంగా మనం ఉంటే దేవుని నామానికి అవమానం కాదా? ఎప్పుడో ఒకసారి బంగారం మెరుగు పెట్టడానికి పంపిస్తాం మనం, 2 ఏళ్లకు 3 ఏళ్లకు 5 ఏళ్లకి. శుద్ధ బంగారంగా నీవు నేను బ్రతకాలంటే నిరంతర దేవుని కొలిమిలో ఉండడమే క్షేమం, శ్రేయస్కరం. కొలిమి సిద్ధపాటుకి గుర్తు, కొలిమి పవిత్రతకు గుర్తు, కొలిమి పాపము లేని జీవితానికి గుర్తు, కొలిమి పురుగు అండకుండా శుద్ధంగా బ్రతకడానికి గుర్తు, కొలిమి మలినం లేని స్థితికి గుర్తు. ఇబ్బంది కొలిమి అన్నాడు. అందరినీ ఒకేలాగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఒక్కో కొలిమిలో కన్నీటి అనుభవంలో నడిపిస్తాడు. ఏంటయ్యా ఇదంతా దేనికి అంటే, ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగించే సిద్ధపాటు. ఇప్పుడు మేము ఏ ఊరు వెళ్ళాలి, దేనికి సిద్ధపాటు అంటే, ఊరు కాదు వెళ్ళాల్సిందే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. దేవుడు సిద్ధపరిచిన నిత్యరాజ్య వారసత్వం కోసమే మన ప్రాకులాట, మన పరుగు, మన తృష్ణ. ఎలా చేరతామంటే, చేరేవారు 2 రకాలు. ఆయన వస్తే ఇంకా బ్రతికుండి కొలిమిలో ఉన్నవారు రెప్పపాటులో మార్పు నొంది వెళ్ళిపోతారు. ఒకవేళ ఈలోగా సూర్యంకుల్ని పిలిచినట్టు, పుష్పరాజు గారిని పిలిచినట్టు ఇప్పుడే విన్నాం మనం. దేవుడు ఒకవేళ ఈరోజే పిలిచాడు అనుకోండి, నేను రానని మొరాయించడానికి లేదు. నీ ఇష్టాలు నా ఇష్టాలు పని చేయవు. నాది చిన్న వయసు అని చెప్పి ఆటంకం చెప్పడానికి లేదు. నా పిల్లలు సెటిల్ కాలేదు, నేను తర్వాత వస్తానంటానికి లేదు. నేను ఇంకొంతకాలం ఉండాలని ఆశ ఉంది, కోరిక తీరలేదని అంటానికి లేదు. ఎప్పుడైనా పిలవచ్చు, ఎనీ కాస్ట్, ఎవరినైనా పిలవచ్చు. పిలిచినప్పుడు
పవిత్రంగా ఉన్నప్పుడే సంధించగలుగుతాం. దేవుని పిలుపును బట్టి ఆయన్ని సంధించాలంటే పరిశుద్ధాత్మని సిద్ధపాటులో బ్రతకాలి. మరణంలో నుంచి అయినా ప్రభువుని సంధించాలి, రాకడలోనైనా ప్రభువుని సంధించాలి. ఖచ్చితంగా సిద్ధపడాలి. ఈరోజు దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధిలో మనమేంటో పరిశీలన చేసుకుందాం. నేనేంటి, నువ్వేంటి? మనం నిజంగా దేవునికి ఇంపుగా యుక్తంగా ఉన్నామా? పురుగు అంటని జీవితం జీవిస్తున్నామా? ఈ మాటలో ఆంతర్యం పట్టుకోవాలి మీరు. పురుగు అంటని శుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? యవన పిల్లల్ని తాకే పురుగులు చాలా ఉంటాయి. మనుషుల్ని తాకే పురుగును పోలిన ఆలోచనలు చాలా ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా తీసుకెళ్లేటువంటి పురుగులు చాలా ఉంటాయి. పురుగు అంటని జీవితం. కొన్నిసార్లు మనుషులే మన పాలిట పురుగులు అవుతారు, కొన్నిసార్లు మన ఆలోచనలే మన పాలిట పురుగులు అవుతాయి. యుక్తంగా బ్రతుకుదాం. ప్రార్థనాపూర్వకంగా మరొకసారి దేవునికి మన బ్రతుకు నివేదించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన మీ కృపకై స్తోత్రం. నమ్మదగిన దేవుడు మీరు, ఎంతైనా నమ్మదగిన దేవుడు మీరు. మా పట్ల మీరు ఏది చేసినా మేలే. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మాకు ఆశీర్వాదమే, శ్రమ కప్పజెప్పినా ఆశీర్వాదమే, అగ్నిని పోలిన శ్రమలో కొలిమిలో మమ్మల్ని ఉంచిన అది మాకు ఆశీర్వాదమే. మీ చేతిలో మేమున్నాం. మీరు స్వర్ణకారుడు, మీ పిల్లలు బంగారం. మీరు పరమ కుమ్మరి, మీ చేతిలో మన్ను మేము. తండ్రి, మీరు చిత్రకారుడు, మీ ద్వారా గీయబడే బొమ్మలు మేము. మీ ఇష్టం మా పట్ల నెరవేర్చండి. మా సొంత ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు కొట్టివేయండి అయ్యా. భూమి మీద ఉన్నప్పుడే మీ రూపములు, మీ పోలికలోకి మారడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తుండగా లోబడే భాగ్యం ఇవ్వండి. పరిస్థితులు కఠినమై బలహీన శరీరం నుంచి విడుదల కలిగించి పిలిచే దేవుడు మీరు. లోబడ్డం నేర్పించండి. మీరు వచ్చినప్పుడు రెప్పపాటులో మార్పు నుండి మిమ్మల్ని ఎదుర్కోవాలని మీరు తెలియపరుస్తున్నారు. వాక్యాన్ని బట్టి నిబద్ధత కలిగి జీవించే భాగ్యం ఇవ్వండి. చేరి వచ్చిన ప్రియులందరినీ మీ పాదాల యొద్ద అప్పగిస్తున్నాను నాయన. నిరంతరం మీ ముఖకాంతిలో జీవించే బిడ్డలుగా మీరు ఆస్వాదించండి అయ్యా. వారి బ్రతుకులో మీరిచ్చినటువంటి ప్రియమైన, మీ రక్తములో కడగబడినటువంటి ఈ సంఘ విశ్వాసుల్లో ఏ పురుగు అంటని జీవితం జీవించుదురుగాక, ఏ మలినం లేని ఆత్మీయతలో వర్ధిల్లుదురుగాక, మస్టు తొలగిపోయిన శుద్ధ సువర్ణముగా జీవించుదురుగాక. ఐశ్వర్య ధనఘనతలు మాతో ఉండవు, కానీ మేలిమత్వం మాత్రమే మాతో ఉంటుంది. పరిశుద్ధత మాత్రమే మాకు ప్రామాణికం. వన్నెగలిగిన ఆత్మీయత దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామంలో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.